జమీలుద్దీన్ గారు ఈసారి అసెంబ్లీ సెషన్స్ లో కేవలం అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొచ్చి ఇంకా వేరే విషయాలు తీసుకొచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయడం వల్ల ఏ అంశాలు చర్చకు రాకుండా పోయినాయి, ఎటువంటి నష్టం జరిగిందంటే ఏం చెప్తారు? ప్రజలకు సంబంధించిన చాలా అంశాలను కూడా చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజా అంశాలను చర్చకు తేవాలని పట్టుబట్టింది. కానీ ఈ ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ కూడా సహకరించింది. వాస్తవంగా ఆటో డ్రైవర్ల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరిస్తుంది, చర్చ పెట్టది. లఘుచర్లకు సంబంధించిన రైతులను ఏదైతే అరెస్టు చేసి అక్రమంగా నెలల పాటు జైల్లో పెట్టిర్రో, అనారోగ్యం పాలైనటువంటి లఘుచర్ల రైతుకు బేడీలు వేసి దవాఖాల్లో అడ్మిట్ చేసిర్రో, ఆ విషయం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది, దాన్ని రిజెక్ట్ చేశారు. మరి వీళ్ళు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నోటికి ఎంతంత చెప్పారు కదా ఈ మంత్రులంతా కూడా. మరి ఆ అప్పుల మీద చర్చ చేద్దామనంటే కూడా దానికి వెనక్కిపోయింది ప్రభుత్వం. ఆ అప్పుల విషయం కూడా చర్చకు రాకుండా చేసింది. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీ కొట్లాడి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని వారి నోటనే కక్కించగలిగింది. దాంతోపాటు అనవసరంగా కేటీఆర్ గారి మీద ఒక కేసు నమోదు చేసి అసలు జరగని అవినీతికి ఏసీబీ కేసు అప్పచెప్పి ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చ చేద్దాం అంటే వాళ్లే కేసు పెడతారు, దాని మీద చర్చ పెడదాం కనీసం అదన్న జనానికి తెలుస్తుందంటే అది కూడా చర్చకు రాకుండా అడ్డుకున్నది. ఎంతసేపు అడ్డుకొని అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడడం, లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం, ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో అబద్దాలు ఆడడం, ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకులను బెదిరించే ప్రయత్నం చేయడం, గద్దరించే ప్రయత్నం చేయడం, దీంతో మాత్రమే ఈ 8 రోజులు అసెంబ్లీని వృధా చేసిర్రు. 15 రోజులు చర్చ పెడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపాదన చేసిరు. రోజు ఒక అంశాన్ని తీసుకుందాం. ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెడదాం, ఓ రోజు కాళేశ్వరం మీద చర్చ పెడదాం, ఓ రోజు రైతు రుణమాఫీ మీద చర్చ పెడదాం, ఓ రోజు రైతు బంధు మీద చర్చ పెడదాం, ఓ రోజు గురుకులాల మీద చర్చ పెడదాం, ఓ రోజు చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద చర్చ పెడదాం, ఓ రోజు ఆటో డ్రైవర్ల మీద చర్చ పెడదాం. అంటే ఏ రోజు కూడా ఏ చర్చ చేయకుండా ఈ ప్రభుత్వం దాంతోపాటు రూల్స్ కు విరుద్ధంగా ఏదైతే అసెంబ్లీ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ కు విరుద్ధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు ఆమోదించుకోవాలనుకున్నారో ఒక 2 రోజుల ముందు ప్రతిపక్ష పార్టీలకు ఆ బిల్లు కాపీలు అందజేయాలి, వాళ్ళకి స్టడీ చేసుకునే అవకాశం ఇవ్వాలి, దాని తర్వాత చర్చ పెట్టాలి. అట్లా కాకుండా అసెంబ్లీ గంట కొట్టే వరకు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చ జరుగుతారో తెలియని పరిస్థితి ఏర్పడిస్తే చివరికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోని మంచిగా ఉండి పనులు చేసుకునే ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అసలు మీకు అసెంబ్లీ నడపడం చేతనైతే లేదు, ఇక మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారో మాకు తెలుస్తా ఉన్నదని చెప్పి వారు అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం జరిగింది. ఇది గమనించినప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది చేతగాని ప్రభుత్వం నడుపుడు ఎట్లాగూ చేతనైతే లేదు, కనీసం అసెంబ్లీని నడుపుడు కూడా వీళ్ళకి చేత కాకుండా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అంటే సమస్యలన్నిటి పరిష్కారానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇవేవి కూడా చర్చకు రాకుండా ఒక డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్న వాదనకి ఏం చెప్తారు? వంద శాతం అండి. డైవర్ట్ చేస్తేనే మేము బతకగలుగుతాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. ఇప్పుడు ఆశాలు పోయి అక్కడ అనుమతి తీసుకొని పోలీసుల అనుమతి తీసుకొని ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ముందు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. వాళ్ళందరినీ కూడా పశువులను కొట్టినట్టు కొట్టి ఆడోళ్ళని చూడకుండా మగ పోలీసులతోని వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి స్పృహ తప్పి పడిపోతే కూడా వాళ్ళని కనీసం పరామర్శించకుండా, వాళ్ళు దవాఖానలో అడ్మిట్ అయితే వాళ్ళను పోయి ఎవరు కూడా పరామర్శించకుండా ఒక కర్కశంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వం. అంటే వీళ్లకు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన లేదు. రెండోది ఆశాలు అడిగింది కూడా వాళ్ళ సమస్య కాదు పాపం. మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చు అన్నారు. మీరు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో దానిలో వాళ్ళకు 18,000 జీతం పెంచుతామన్నారు. జీతం పెంచమంటే ఎవరైతే హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో వారు రాజనరసింహ గారు మాట్లాడుతూ ఏమంటారు, ఆశాల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తాం. వాళ్ళకి సమస్య ఎక్కడదే బాబు, మీరు కదా మాట ఇచ్చింది 18,000 పెంచుతామని చెప్పి, మరి పెంచాలే కదా. మీరు ఇచ్చిన మాటను వాళ్ళు సంవత్సర కాలం ఓపిక బట్టి ఆ తర్వాత అడిగితే కూడా వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు,
హామీలు నెరవేర్చకపోవడం వల్ల సమస్యలు వచ్చినాయి, కానీ వాటిని పరిష్కరించమంటే ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధి చూపించట్లేదు, అటెన్షన్ డైవర్షన్ చేస్తుంది అన్న కారణంగా నాయకులెవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇదే వైఖరి ఇంకా కొనసాగితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ రేపటి నాడు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రజల్లోకి పోయి ఎక్కడన్నా మీటింగులు పెట్టి ప్రజలతోని కలిసిపోయే పరిస్థితి లేదు. ఈ సంవత్సర కాలం నుండి వీళ్ళు చేస్తున్న పనేంటిది అనంటే గత 9-10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే పథకాలు గాని బిల్డింగ్లు గాని రోడ్లు గాని ప్రాజెక్టులు గాని అంటే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు గాని నీటి ప్రాజెక్టులు గాని ఉన్నాయో వాటికి వీళ్ళు ప్రారంభోత్సవాలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒక్కటి కూడా కొత్తగా వీళ్ళు ఒక పథకానికి శంకుస్థాపన చేసింది లేదు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, దీనికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటూ లేదు. ప్రతి ప్రభుత్వానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, చెప్పుకోవడానికి మేము ఇది చేసినామని. వీళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. హైడ్రా కూల్చివేతలు, అది కూడా పేదలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా. సున్నం చెరువులో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. దుర్గం చెరువులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నకు పెద్దోళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చి మీరు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోమని చెప్పి వెసులుబాటు ఇస్తుంది. మూసీలో పోయి పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుంది, పెద్దోళ్ళ జోలికి మాత్రం పోదు. ఇంకోటి, ఈ సభను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ మూసీకి సంబంధించి 1,40,000 కోట్ల రూపాయలు మాకు అవసరం పడితే మీరు అప్పియండి అని చెప్పి చిప్పబట్టుకొని వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతుంది ప్రభుత్వం. గాని ఇక్కడ కౌన్సిల్లో అసెంబ్లీలో మాత్రం మాకు ఇంకా డిపిఆర్ఏ రెడీ కాలే అని చెప్పి అబద్ధం చెప్తుంది. అంటే మరి అక్కడ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి ఏమని పోయినరా అంటే దానికి సమాధానం ఉండదు. కేవలం ప్రజలను ఏమార్చడానికి, భావోద్వేదాలతోని ఆడుకోవడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ సమస్యల వైపు డైవర్షన్ చేసి అసలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలను నమ్మి వీళ్ళ మేనిఫెస్టోని నమ్మి కదా ప్రజలు ఓట్లేసిరు, వీళ్ళకి అధికారం కట్టుబెట్టిరు. ఆ హామీలను వీళ్ళు పూర్తి చేయాలి గాని వీళ్ళకి హైడ్రా దెమ్మని ఎవరన్నా ప్రజలు అడిగిర్రా? మూసి సుందరీకరణ చేయి దానికి 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుమని ఎవరన్నా అడిగిర్రా? ఈ అడగని పనులు మేము చేస్తాం, చెప్పిన పనులు మాత్రం మేము చేయమనుకుంటా వీళ్ళు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వీళ్ళు పబ్లిక్ లో తిరగలేని పరిస్థితి ఉన్నారు. ఇంకో అన్యాయం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క ఎమ్మెల్యేకి గాని ఏ ఒక్క ఎమ్మెల్సీకి గాని ఒక్క రూపాయి ఫండ్ కూడా ఇవ్వలేదు. అంటే సిడిపి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి ఎమ్మెల్సీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ నిధులు 2 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా ఇవ్వకుండా కేవలం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే తన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్లకు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక విడతలో 10 కోట్ల రూపాయలు ఇచ్చారు, మళ్ళో విడతలో 10 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు, మాకు ఫండ్ లేదా, మేము ఏం ముఖం పెట్టుకొని పోవాలి, మేము పబ్లిక్ లో పోయి ఒక రోడేసే పరిస్థితి లేదు, ఒక మోరిగట్టే పరిస్థితి లేదు, మేము ఏం చేసే పరిస్థితి లేదని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. భవిష్యత్ కాలంలో ఇంకొక 3 నెలలు 6 నెలలు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రజా తిరుగుబాటు తప్పది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ నాయకులు పబ్లిక్ లో కనిపిస్తే మాత్రం ప్రజలు వీళ్ళని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అనిపిస్తా ఉన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసినట్టయితే. రైట్ జమీలుద్దీన్ గారు, సమస్యలు పరిష్కరించకుండా అటెన్షన్ డైవర్షన్ తో ఇంకెంతో కాలం కాలయాపన చేయలేము తాము అనే విషయం ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. థ్యాంక్ యూ జమీలుద్దీన్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు.